మనకి వేదం ఏం నేర్పించింది? సంగచ్చధ్వం సంవదధ్వం, కలిసి నడుద్దాం. ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు? మనం ఈ దేశంలో ఏ హిందూ అయినా అబ్దుల్ కలాం గారిని వ్యతిరేకిస్తాడా? వ్యతిరేకించాడు. ముస్లిమేగా. మన కాన్సెప్ట్ అది కాదు. మన కాన్సెప్ట్ దేశభక్తుడు ఎవరైనా మనం దండం పెడతాం, దేశ వ్యతిరేకి ఎవరైనా పిండం పెడతాం. అది మనకు కావాల్సింది ఆ పద్ధతి. ఉదాహరణకి వాడి పేరు ఉపేంద్ర, వాడు ఎవడో గొర్రె, వాడు భారతదేశాన్ని 2 ముక్కలు చేసేయండి, మాకు మొక్క ఇచ్చేయండి అన్నాడు. ఆడికి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఉపేంద్ర ఇక్కడ పేరేంటి? ఉపేంద్ర అంటే విష్ణుమూర్తి పేరు. వాడికి బైబిల్ ఎక్కడం వల్ల కదా ఆలోచన వచ్చింది. ఇప్పుడు వాడు కనబడి అంటే మీ పోరాటం అంతా బైబిల్ మీదనా లేకపోతే క్రైస్తవుల మీదనా? కాదు. ఈ దేశ వ్యతిరేకి ఎవడైనా